తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మేభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. తపస్వి అంటే మోక్షప్రాప్తి సాధనకి సహాయంగా తనకు తానే శారీరక నిష్టలు విధించుకొని తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ ఇంద్రియ సుఖాలకు దూరంగా భౌతిక సంపత్తిని ఏమీ కూడబెట్టక ఉండేవాడు. జ్ఞాని అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మి అంటే భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోకప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించేవాడు. వీరి అందరికన్నా యోగియే శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మి, జ్ఞాని మరియు తపస్సుల యొక్క లక్ష్యం భౌతిక వస్తు విషయ ప్రాప్తి. వారు ఇప్పటికీ శారీరక దృక్పథంలోనే ఉన్నట్టు యోగి భౌతిక పురోగతి కోసం పాటుపడట్లేదు, భగవత్ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించే ఆధ్యాత్మికమైనది మరియు యోగి వీరందరికన్నా ఉన్నతమైన వాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.